ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆత్మీయ తల్లిదండ్రులు నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చి అమ్మగారితో బలంగా మీటింగ్ జరిగిన వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా సాక్ష్యం ఏందనంటే, నిన్నటి దినము నేను ఆరాధన దినము నేను వేరే మందిరానికి వెళ్ళినప్పుడు పిజి స్టెఫెన్పల్లి మందిరానికి వెళ్ళినాను. అయితే నా దగ్గర అందరూ ఈ మీటింగ్ సభ కొరకు ఈ కడపత్రిక అందరూ పంచారు. అయితే అందరూ తీసుకుంటారు, రోడ్ల మీద పడేస్తున్నారు. అయితే రోడ్ల మీద పడిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు కదా. అందరూ తొక్కుకుంటా కార్లు దీని మీద ఎక్కికుంటూ పోతున్నంటే దేవుడు నన్ను ప్రేరేపించి దర్శించి ఈ పత్రిక తీసుకొని ఈ అమ్మగారి కోసం మొత్తం దైవ సేవకురాల కోసం ప్రార్థన చేయి నా కుమారుడు అని నాతో మాట్లాడినప్పుడు నేను ఈ హైదరాబాద్ ప్రాంతానికి రావడానికి కొత్తగా అయితే నేను వచ్చినప్పుడు అమ్మగారితో నేను ప్రార్థన చేస్తుంటే పరలోకము నుంచి ఒక వెలుగు దూతలు ఎక్కుతూ దిగుతూ నాకు దర్శనం అవ్వబడ్డది. రాత్రి అంతా ప్రయాసపడి అమ్మగారి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, మరి నాకు ఈ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం నాకు కొత్తగా ఉన్నది, నాకైతే తెలియదు, మరి ఈ అడ్రస్ ఎక్కడ నాకు తెలియదు, ప్రభా నువ్వే నడిపించాలి అని అంటున్నా. ఈ పత్రిక ఎప్పుడు పడుతున్నా నాకు భయం అనిపిస్తుంది. అంటే ఎందుకు ప్రభా ఇలా అంటే, దేవుడు నన్ను ప్రేరేపించి, ప్రభు కుమారుడు నువ్వు ధైర్యంగా ఉండువు, నేను నీకు తోడై నేను నడిపించబోతున్నాను, రేపు నీ మధ్యలో ఒక అద్భుతమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు, నీతో నేను ఉండబోతున్నానని దేవుడు నాతో మాట్లాడినప్పుడు దీంట్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చాను. ఈరోజు అమ్మగారు మరి ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన ఇంకా బలమైన ఆత్మతో నింపబడాలి, శక్తితో నింపబడాలని ఉన్నాడు. అనేక సమస్యలు బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు బలంగా ఆత్మశక్తితో తాకి నా బాడీ అంతా సేవరింగ్ అయిపోయింది. నేను చాలా 6 నెలల నుంచి నాకు ఎన్న పుసతో బాధపడుతున్నాను. నా పెయిన్స్ బాడీ అంతా చేతి అంత ఎముకలన్నీ ఇరిగినట్టుగా నొప్పులు ఉన్నాయి. దేవుడు ఎప్పుడైతే నన్ను తాకిండో నాకు స్వస్థ హీలింగ్ జరిగింది. చెప్పలు కొడదా. మా కొరకు కూడా పోయేటప్పటి నుంచి నాకు ఇల్లు అసలే నాకు సొంతం ఇల్లు లేదు. అమ్మగారికి వచ్చి ఒక ప్రవచన వాకు తీసుకోవాలని నేను ఇంకా మా ప్రాంతంలో చాలా మంది నాకు విరోధంగా ఉన్నారు. నేను దేవుని సేవలు ఇంకా బలంగా వాడబడాలని, నేను విశ్వాసనే కానీ దేవుళ్ళు ఇంకా నన్ను బలంగా వాడుకోవాలని, అనేకల ప్రజలను నాకు సాక్షిగా నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నా గృహం లేక నాకు ఎంతో బాధ. మా కోటకు మాకు పాట ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మాది ఇక్కడ కాదు, మాది వరంగల్ జిల్లా కాజీపేట నుండి వచ్చినాం మేము. నా కొడుకు గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు, కిడ్నీ స్టోన్స్ వచ్చిందని మేము హాస్పిటల్కి వచ్చినాము. మా కోడలు అందులో సిస్టర్ అయితే అత్తమ్మ ఇక్కడికి ప్రార్థన పోదాం రా అని నన్ను తీసుకొచ్చింది. అమ్మగారు నాకు ప్రేమించన్ అధికంగా అన్న పాట అప్పుడు, నువ్వు నీ కుటుంబ సమస్యల కొడుకు బహుగా ఏడుస్తున్నావు, నిన్ను అంతకంటే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, ఆశీర్వదింపబోతున్నాడు అని నాకు వాగ్దానం వచ్చింది. ఆ సమస్య నాకే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి సమస్య నుండి విడిపించాలని దేవుని కోరుకుంటున్నాను. నా కొడుకు ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఆయనకు ఆపరేషన్. అది ఆపరేషన్ కాకుండానే అది తొలగిపోవాలని నాకు మనవి. మీరు అందరు కూడా ప్రార్థన చేయండి. అమ్మగారు కూడా నా కొరకు ప్రార్థన చేయాలని. అయ్యా నాకు చిన్ని సాక్ష్యం దీవించబడి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతో నింపబడాలని. ఎంతగానో ఏడుస్తున్నాను, కానీ నేను ఆత్మతో నింపబడలేదు. అమ్మగారు ఇప్పుడు ఆత్మతో నింపబడుతున్నారని అనగానే నాలో ఏదో అగ్ని తగినట్టు అనిపించి కంట్రోల్లో లేకుండా ఆత్మతో నింపబడ్డాను. అస్సలు అక్కడ నా వెనక ఉన్న వాళ్ళు ఎవరో ఆగబట్టుకున్నారు, అంతగా దేవునితో నింపబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారిది రోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూసిన తర్వాతే నేను పని చేసుకుంటాను. యూట్యూబ్లో లైవ్ చూస్తాను నేను అమ్మగారిది. నాకు అది ఉంటుంది కదండి, యూట్యూబ్లో చూస్తా కానీ అలా చూడటం రాదు నాకు. అట్లా నేను సబ్స్క్రైబ్ చేసుకున్న అమ్మగారిది రోజు చూస్తాను. అమ్మగారు మా కోసం ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నాను. నా పేరు దివాకర్, నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం నేను అమ్మగారిని జనవరి 13 లాస్ట్ ఇయర్ కలవడం జరిగింది. తర్వాత ఇక్కడ లాలాగూడలో పద్మా సిస్టర్ దగ్గర వాళ్ళ దగ్గర ఆరాధన, మూడోది వైఎంసీఏలో, నెక్స్ట్ 4వది అమ్మగారిని ఇక్కడ కలవడం. లాస్ట్ టైం వైఎంసీలో వచ్చినప్పుడు అమ్మగారు అందరికీ పర్సనల్గా ప్రేయర్ చేసినప్పుడు నేను మా వైఫ్ది ఒకటి ఊరిలో విజయనగరంలో ప్రాపర్టీ విషయమే ఒకటి అమ్మగ చేత ప్రేయర్ చేయించాము. అంటే కొంచెం వాళ్ళ బ్రదర్ కొంచెం బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, తనకి ఏది అంటే అందరికీ రాసిన షేర్ ఇవ్వను, మొత్తం నేనే తీసుకుంటాను ఇట్లా అనేసి
చాలా డిస్టర్బ్ గొడవ అవుతుంది. 5 yearsగా మేము ఊరు వెళ్ళలేదు. అమ్మ చేత ప్రేయర్ చేసినప్పుడు అమ్మ చెప్పారు, మా వైఫ్కి ప్రేయర్ చేసి చెప్పింది ఏంటంటే, ఎవరు ఏమన్నా ఎవరు ఎంతమంది వచ్చినా ఈమె పట్ల దేవుని చిత్తం ఉంది, ఈమెకు దేవుడు చేయాల్సింది చేస్తారు అని. లాస్ట్ టైము మేము 5 years మొన్న లాస్ట్ వీక్ ఊరు వెళ్ళి వచ్చాము. ప్రాపర్టీది అంటే హౌస్ సేల్ ఇంకా అవ్వలేదు, బట్ వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోయారు, ఆమెది హౌస్ అనమాట. ప్లస్ ఆమె గోల్డ్ విషయంలో మరి ఆమె షేర్ ఎంతైతే రావాలో దేవుడు మరి ఆమెకి ఇచ్చారు. ఈరోజు అంటే ఒక గోల్డ్ చైన్ 70,000ది మరి అమ్మ చెప్పినట్టు దేవుని చిత్తం ఆమె పట్ల ఏదైతే ఉందో అది నెరవేరింది. అందుని బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారు చెప్పింది జరిగింది. అలాగే అమ్మగారు రాసిన బుక్ కూడా 2వ భాగం బయట అమ్మాయి నేను 2-3 సార్లు చదివాను. ఒకటి చదువుతున్న కొలది చదివాను. నైట్ టైం ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు నేను తల పక్కన అదే అమ్మగారు చదివిన పుస్తకం అది పెట్టుకున్నప్పుడు మరలా ఏది నాకు డిస్టర్బెన్స్ వచ్చేది కాదు, అమ్మ కనిపించే దర్శనాల్లో. నిజంగా ఆ బుక్లో నాకు చాలా బాగా నచ్చింది. అలాగే అందులో మీరు ఎవరైనా చూసారు, ఒక కాకి విషయం ఉందండి, అది నిజంగా నాకు చాలా బాగా ఇన్స్పైర్ అయింది. ఒక కాకి వచ్చి అక్కడ చేతబడి ఉంది అనేసి చెప్పారు. అది నాకు ఎంతమందికి చెప్పానో నాకే తెలియదు. ఆఫీస్లో ఆ బుక్స్ మళ్ళీ కొని ఎవరికైనా ఇవ్వాలి, మిగతా వాళ్ళు కూడా తెలియజేయాలి అనేది అది సామాన్యమైన విషయం కాదు. నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఇప్పుడు కూడా నాకు ఎంతో తలనొప్పి ఉండేది. తలనొప్పి అభిషేక ఆరాధనలో పూర్తిగా నా ఒళ్ళో ఉన్న తలనొప్పి అంతా తేలికైపోయింది, భారం అంతా పోయిందండి. కలుగును గాక. ఎందుకంటే ఎక్కువగా నాకు చీకటి శక్తులు, అంధకార శక్తులతో బాధపడుతూ ఉంటాను ఎంత ప్రార్థన చేసినప్పటికీ. సో ఈరోజు నాకు ఎందుకో బాగా ఫ్రీ అయిపోయిందండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాకైతే చాలా పెద్ద అద్భుతము. అమ్మగారికి ఫోన్ చేసి మేము మాట్లాడాలి, మాకున్న సమస్య విషయము ఆ అమ్మగారికి తెలపాలి అని అనుకుంటున్నాము. అయితే ఆ అమ్మగారి సాక్ష్యం ఇటు చూస్తూ ఉండగా సడన్గా ఒక సాక్ష్యం ఇటు తీయంగానే అమ్మగారు చెప్తున్నారు, ఇవాళ నేను ఇక్కడ వస్తున్నాను, మీరు ఎవరికైతే వీలైతే వాళ్ళు రండి అని అంటే, ఇది నా కోసమే అమ్మగారు ఇక్కడికి వస్తున్నారు, నేను అమ్మగారిని కలిసి నేను ప్రార్థన చేయించుకోవాలా, నేను ఎవరి కోసం అయితే నేను మా చెల్లెలకు నీ తీసుకొని నేను రావాలి, మేమిద్దరం ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి అని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. అండ్ ఇక్కడ మేము ఆరాధన జరిగేటప్పుడు ఆ వర్షిప్లో చాలా గ్రేట్ అనాయింటింగ్ ఉండింది మా మీద. అండ్ అమ్మగారు చెప్పినట్టు చాలా గొప్ప అభిషేకం జరిగింది. దేవునికి స్తోత్రంలో. అమ్మగారు ఇక్కడికి మా కోసమే వచ్చినారు. దేవుడు ఈ యొక్క కార్యము, ఈ కూటము మా కోసమే ఏర్పరిచినారు. ఈ దినము దేవుడు ఇంత అద్భుత కార్యం చేసిరు, ఇది మొదటిసారి అని కూడా విన్నాము. ఇది ఒక మాకు అద్భుతమే, ఎందుకంటే మాకు తెలియదు ఎట్లా అమ్మగారిని మేము కలవాలి అని. కానీ ప్రభు ఏర్పరిచిన ఈ కార్యంని బట్టి దేవునికి కోటి కోటి వందనాలు. అమ్మని చూడాలని ఆశ ఉంది నాకు ఒక అమ్మ చెప్పింది యూట్యూబ్లో చూసి, అమ్మ పరలోక దర్శనం చూస్తుంది, దేవుడు మాట్లాడతాడు అమ్మతోటి, అమ్మ ప్రార్థన చేస్తే ఎట్లాంటిదైనా కూడా పోతుంది అని చెప్తే చూడాలని ఆశ ఉంది నాకు. గోపాలపురము వెళ్ళాలి, ఖమ్మం అని చెప్పింది. నేను ప్రార్థన చేసిన, అమ్మ ప్రార్థన చేస్తా, ప్రభుచిత్తం అయితే వెళ్తాడు. ఆ లోపే హైదరాబాద్ వస్తుంది, ఇక్కడ గ్రౌండ్ ముందట ఈ బిల్డింగు అని చెప్పింది. అయితే తెలియదు మాకు, మేము ఇబ్రహంపట్నంలో ఉంటాం. అయితే నేను ప్రార్థనే చేసిన, ప్రభు నేను ఎలాగైనా చూడాలి, అమ్మని చూడాలని వచ్చాము. దేవుడు అద్భుత రీతిగా ఇక్కడే బస్సు దిగంగానే బిల్డింగ్ కనిపించింది, అమ్మ ఫోటో కనిపించింది. ఇంకా అట్లా దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి వందనాలు. దేవుడు మరి అమ్మ ప్రార్థన ఎంతో గొప్పది. మరి దేవుడు మనందరికీ కూడా అలాగే అందరితో కూడా మాట్లాడతాడు దేవుడు. మనం భారంగా ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు ఎన్నో నాతో కూడా మాట్లాడేది. దేవుడు మరి ఈ దినాల్లో ప్రేమ దేవినందు సాతాను దూరం చేస్తున్నాడు. కానీ ఆసక్తి కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు ఎన్నో అద్భుతాలు మన ఎడలో చేస్తాడు, మన కుటుంబంలో. దేవుని పొందనాలు. అమ్మ అవకాశం ఇచ్చినందుకు పొందనాలు. కర్ణాటక నుండి వచ్చిన్నాను. అయితే నాకు తెలుగు అంత రాదు, నాకు ఎంత వస్తుంది నేను అంతే చెప్తాను, నాకు అర్థమైందంతో. అంటే ಅಮ್ಮನಿಂದ ನಾನು ಭಾಳ ಬಲ ಹೊಂದಿದ್ದೀನಿ. ನಾನು ಮೇರಿ ರತ್ನಮ್ಮವರಿಂದ ಭಾಳ ಬಲ ಹೊಂದಿದ್ದೀನಿ. ನಾನು ನಿಜ ಹೇಳಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಗೆ అర్థం ಆಗ್ತదో ಇಲ್ಲ కన్నడ ನನಗಂತೂ ಗೊತ್ತಿಲ್ಲ. అమ్మతో నుంచి నేను చాలా బలపడ్డాను. అయితే నాకు ఇప్పుడు ఏం జరిగింది అది అంతే చెప్తాను నేను. అమ్మ ఆరాధనలో అగ్ని అనేటప్పుడు నేను నిలబడ్డాను. నాకు ఏమో ఉష్ ఉష్ అనే శబ్దం వచ్చింది సడన్లీ.
ఏమో పిల్లకి చెప్తాను నన్ను అక్కడ మళ్ళీ నేను ఇది చెవు ఇలేను అక్కడ. తర్వాత అట్లాగే కనిపించింది, నేను అగ్ని అపా దేవుడా అని నేను అల్లే ప్రేయర్నే ఉన్నాను. కింద నుంచి ఏమో ఒక పెద్ద పాము పోయినట్టు నాకు కళ్ళు తెరిసే మళ్ళీ వద్దని మళ్ళీ అలాగే మూసుకున్నాను. అదే నాకు జరిగింది. ఎందుకంటే నేను మళ్ళీ అలాగే పోతే నన్ను సాక్ష్యం ఇవ్వకుండా దేవుడు నాకు ఇచ్చేస్తాడని ఏమన్నా కానీ నాకు ఎంత వస్తుందో తెలుగు అంత వచ్చి చెప్పినాను, నేను వచ్చి చెప్పినాను.